హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ అయితే స్వీట్ అండి. నేమ్ అయితే లాస్ట్లో రివీల్ చేస్తాను. కావాల్సిన పదార్థాలు చూసేసేయండి. సో ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను నేను. అందులోకి 1.5 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఘీ, మీ దగ్గర ఘీ లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అండ్ వాటర్ పోసుకొని సేమ్ మనము చపాతీ పిండికి ఎలా అయితే మెత్తగా కలిపి పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. సో చూడండి, నేను ఎంత బాగా కలిపేసి అయితే పెట్టేసుకున్నాను. సో కలిపిన పిండిని ఒక 30 నుంచి 40 మినిట్స్ అయితే మనం రెస్ట్ ఇచ్చేయాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగే కలుపుకోవాలండి. సో దానివల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా చపాతీలు బాగా వస్తాయి. ఒకవేళ ఎవరికైనా పిండి కలపడంలోనే ఇబ్బంది ఉంటే మీరు హాట్ వాటర్ లేదా కాచి చల్లార్చిన పాలతో ఒకసారి కలిపి ట్రై చేయండి. డెఫినెట్గా చపాతీస్ బాగా వస్తాయి. సో చూడండి, ఇక్కడ నేను కలుపుకున్నాను కదండి పిండి బాగా. ఇక్కడ చపాతీ అయితే రుబ్బి పెట్టేసుకుంటున్నాను. సో రుబ్బి పెట్టుకున్న చపాతీకి అయితే నేను ఒక హారిజెంటల్ అలాగే వర్టికల్ లైన్స్లో చాక్ తీసుకొని చాక్ హెల్ప్తో నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ కట్ చేసుకున్న మనం పీసెస్ ఉన్నాయి కదా, అవి చాక్తోనే తీయాలండి. చేతితో తీస్తే అవి ఇరిగిపోతాయి. సో అవి తీసుకున్నంత మనం డిఫరెంట్ వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగ మనం ఒక్కొక్క చపాతీకి చేసుకొని దాని మీద మళ్ళీ గోధుమ పిండి వేసుకోవాలి, లేదంటే ఆ పీసెస్ అనేది అతుక్కుంటాయి. సో ఈ కట్ చేసుకున్నటి అన్నీ మనం సన్లైట్లో ఈ ఎండలో ఒక 30 నుంచి 40 మినిట్స్ అయితే పెట్టేద్దామండి. దానివల్ల ఏంటంటే కొంచెం డ్రై అవుతుంది, మనం స్వీట్ చేసుకున్నప్పుడు ఈజీ ఉంటుంది. సో ఇక్కడ మనమైతే డ్రై ఫ్రూట్స్ అయితే మనము వేయించుకుందామండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని, అలాగే డ్రై కోకోనట్, 1 స్పూన్ ఆఫ్ కాజు అండ్ అలాగే కిస్మిస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. చూడండి, కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము. అలాగే ఇంకో డిఫరెంట్ వెజల్ పెట్టేసుకొని అందులోకి బెల్లం యాడ్ చేసుకొని, బెల్లం కరిగే వరకు అయితే నేను పెట్టేసుకుంటున్నాను. అలాగే చూడండి, ఇక్కడ మనకి కరిగిపోయింది కదా, దీంట్లో చెత్త చూడండి ఎంత ఉందో. అందుకే నేను మళ్ళీ స్ట్రైనర్ హెల్ప్తో నేను స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ అంతా మనం ఏ వెజల్లో అయితే కుక్ చేయాలనుకుంటున్నామో స్వీట్, అదే వెజల్ పెట్టేసుకోండి డైరెక్ట్గా. వడగట్టిన తర్వాత చూడండి, ఇక్కడ చూడండి నేను ఎంత బాగా వడగట్టుకున్నాను కదా. సో వడగట్టిన తర్వాత ఏదైతే ప్యాన్లో వేసుకున్నామో మనము చూడండి ఆ వెజల్ నేనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇందాక మనము కొంచెమే వాటర్ పోసుకున్నాం కదా, జస్ట్ బెల్లం కరగడానికి మాత్రమే కొన్ని వాటర్ పోసుకున్నాను. సో మీరు ఇంకొక 1 కప్ యాడ్ చేసుకున్నా కూడా ఓకే, నో ప్రాబ్లమ్. సో ఇక్కడ చూడండి, మనకి బాగా డ్రై అయిపోయింది 45 మినిట్స్కే. చూడండి, సో ఇక్కడ మనకి ఇలాగ బెల్లం నీళ్ళు అయితే ఇలాగ తేలింది కదా. సో దీంట్లో ఇప్పుడు మనం చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ అయితే యాడ్ చేసి పెట్టేసుకుంటున్నాను. చూడండి నేను. సో ఈ కొంచెం బాగా మనకి ఈ ఏదైతే పీసెస్ మనం యాడ్ చేస్తున్నామో గోధుమ పిండివి, ఇవి కొంచెం బాగా మెత్తబడాలండి. ఈ బెల్లం పాకంలో మనము బెల్లం పాకం ఏంటంటే గట్టిగా చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇక్కడ సరిపోతుంది. నార్మల్గా కొంచెం మనకి అది కుక్ అయితే సరిపోతుంది. మీరు మూత పెట్టాల్సిన ఏం అవసరం లేదండి, అలాగే వదిలేసేయండి. ఇక్కడ నేనైతే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను, అందులో కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇలాచీ పౌడర్ లాగా కనిపించింది. ఇక్కడ మీకు టెక్స్చర్ చూడండి ఎలా వస్తుందో. సో చూడండి, ఇది మనకి ఫస్ట్ అనమాట కలిపినప్పుడు ఎలా ఉందనేది. సో లాస్ట్ మనకి ఒకవేళ మీకు దీనికంటే ఇంకా కొంచెం చిక్కగా కావాలి, ఇంకా చిక్కబడట్లేదంటే కొంచెం మీరు లాస్ట్లో గోధుమ పిండి పైనుంచి వేసుకుంటే మాత్రం మీకు బాగా చిక్కబడిపోతుంది. సో నేను అలాగే కొంచెం మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని అయితే కుకింగ్ చేసుకుంటున్నాను. చూడండి, సో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ అండి. ఇప్పుడు చూడండి టెక్స్చర్ ఎలా వచ్చిందో. చూడండి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం టెక్స్చర్ బాగా వచ్చింది కదా. చూడండి, ఒకవేళ మీకు ఇలాగని టెక్స్చర్ రావట్లేదు, ఒకవేళ బెల్లంలో ఎక్కువ నీళ్ళు పడ్డాయన్నా కూడా ఇబ్బంది లేదండి. లాస్ట్లో కొంచెం గోధుమ పిండి వేసేసుకోండి. సో దానివల్ల మీకు ఇలా సేమ్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది. అంతే అండి, ఎమ్మిగా. దీన్ని హిందీలో ఫరే అంటాము. మీరు ఎంత యూట్యూబ్లో వెతికినా కూడా ఈ రెసిపీ కనిపించదండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది నాకు మా అత్తమ్మ వాళ్ళు నేర్పించారు, చాలా ఎమ్మిగా ఉంటుంది. రిలేటివ్స్ కూడా వచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్. Thank you so much.